లవ్ మ్యారేజే. లవ్ మ్యారేజ్. వాళ్ళు కొట్టలేదా మిమ్మల్ని? 15 రోజుల తర్వాత ఆలూరులో దొరికినాం. అప్పుడు కొట్టినారా? అమ్మాయికి నరదోషం ఉందంట, పర్లేదు కదా? ఎవడు చెప్పినాడు నరదోషం ఉందని? ఆ జ్యోతిష్యుడు చెప్పినాడు. వాడిని చెప్తా కొడితే సరిపోతుంది. నన్ను తీసుకురమ్మన్నాడా? పోదాం పవన్ కాటికి. ఒక్క నిమిషం పోస్తా. ఆడవాళ్ళున్నారు. నాకు పాస్ పోపిస్తావా లేదా? హలో గాయ్స్, ఎవరైనా ప్రాంక్ వీడియో చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఓకే జూమ్ చేస్తున్నా. ఓకే, ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే మెసేజ్ చేయండి. కర్నూలు లోకల్ వాళ్ళైతే మెసేజ్ చేయండి. ఊరు హైదరాబాదు, లాంగ్ అని విజయవాడ, గుంటూరు అంటున్నారు. అంత దూరం రానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఓకే, ఒకవేళ మీరే స్పాన్సర్ చేస్తారంటే తప్పకుండా అయితే వస్తానన్నమాట. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గాయస్, మనకి ప్రాంక్ చేయమని చెప్పేసి పట్టి చేస్తున్నారన్నమాట. ఓకే, ఆయన జస్ట్ ముందరే ఉన్నాడు, అందుకే కెమెరా ఆన్ చేసి పెట్టేసినాను. చూద్దాం ఏం జరుగుతుందో. మళ్ళీ కెమెరా ఆఫ్ అయి ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఉన్నాడు ఇక్కడ. ముందరే ఉన్నాడు అనమాట పర్సన్. నమస్కారం, బాగున్నారా? సరే, మళ్ళీ నేను ఎక్కించుకుంటాం. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? ఉండదు ఇట్లా పోదాం. నన్నూరు ది ఇష్టం. టిఫిన్లు అయిపోయినాయా సార్? అవునా, టిఫిన్ అయిపోయినాయి. సీట్ బెల్ట్ వేసుకోండి. నేను పోతుంటా. అవునా, ఆయననే లేట్ అనే. సీట్ బెల్ట్ వేసుకోండి. ఇది మోగుతూ ఉంటది. టీ 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 ఒక్క నిమిషం. అంటే అది వేసుకుంటారా? నైట్ వడగంది నాకు. సరే. మందు నహి సక్తా బతుకున్నాయి 20 साल से. సరే తెచ్చుకోండి, ఈడే తాగుదురులేండి. పూర్తి సైడ్కి పోవా బండి? ఇక్కడ తెచ్చుకోండి, దీంట్లోనే తాగుకుంటూ పోదాము. ఆడ సైడ్ కాపుకొని ఎండకి ఎందుకు, ఏసీలో. సరే మీరు తెచ్చుకోపండి. వేసుకుంటా అంటున్నాడు, చూద్దాం. 90 వేసుకుంటా ఫస్ట్ దింపు నాకు లేదని. సరేలే అని 90కి దింపిన, చూద్దాం. ఓకే, పిలిపించి పెట్టేసా. నేను మ్యాక్సిమం 25 minutes 30 minutesలో వచ్చేస్తా. అదే 90 వేసుకోవాలి. నేను 90 వేసుకుంటేనే మొత్తం నాకు ఈరోజు సెట్ అయ్యేది. నువ్వు ఏ పిచ్చి పెట్టింటే బాగుండు. అల్లుడు నువ్వు నాకు రోజు ఇప్పిస్తావు, బాధ ఉంది, అది నేను తీరుస్తా. అది ఆయన తోటే ఇప్పించుకొని తాగుతానే ఒక కిక్ ఉంటది, నీకు తెలియలే అల్లుడు అన్నాడు. అవునా, ఎవరితో ఇప్పించుకొని? నీతోటే సెట్ చేసుకుంటా 90 అన్నాడు. నాకేం అడగలేదు మళ్ళా. అంటే ఏమన్నాడు? ఏం లేదు, నేను ఒక్క నిమిషం 90 వేసుకొని వచ్చుకుంటా అని బా. ఏం అడగలేదా? ఏం అడగలే. అట్లయితే మన దివ్యమైంది చెప్తానా? అవునవును, వేసుకునే వచ్చేసి. అబ్బా సరే పెట్టేసి. అవునా, అయిపోయింది అప్పుడే? అవునా, ఏదైనా సమస్య తర్వాత అవును దాని అంత తెలుసు. సీట్ బెల్ట్ వేసుకోండి, నాకు మంచిదే. ఎప్పుడైనా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వాలంటే సీట్ బెల్ట్ వేసుకోవాలా సార్? అది కూడా కరెక్ట్ కదా సార్. అది వేసుకోకనే మంచోళ్ళు వేరు. మళ్ళీ ఎమ్మెల్యేల కొడుకులు, తెలంగాణ ఎమ్మెల్యే కొడుకులు. అవును కదా. బలాత్కారం ఏం చేస్తుంటారు సార్ మీరు?
నేను వార్తా ప్రెస్ లో 9 ఏళ్ళు చేసిన, ఓకే సాక్షిలో 2 ఏళ్ళు చేసిన. ఓకే. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజే. లవ్ మ్యారేజ్ వాళ్ళ లవ్ కమ్ అరేంజ్డ్. లవ్వే ఎత్తుకపోయి చేసుకున్నా. ఇవన్నీ ఆడ చెప్పొద్దండి. ఏడా అదే పెళ్లి చూపుల్లా ఇప్పుడా సెట్ చేస్తున్నాం కదా, అట్లా అప్పుడు చెప్పొద్దండి అంటున్నాము. నీకు తెలుదులే ఎట్లయినా మాట్లాడతావా, నాకు తెలుసులే. అదే మాది 1996. ఓకే. అప్పుడు లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. వాళ్ళు కొట్టలేదా మిమ్మల్ని? ఏమనలే. మళ్ళా ఆమె మళ్ళా ఎస్పీ కాడ ఆమె అటెండర్ జాబ్ చేస్తున్నారు వాళ్ళ అత్త. అయినా కూడా నన్ను ఏం చేసుకోలేకపోయారు. మామూలుగా కొడతారు కదా. ఎట్లా కొడతారు? ఆ పాప నాది 18 సంవత్సరాల 3 నెలలు నా ఓకే. ఆయన ఏమి నన్ను తీసుకుపోలేదు. అది మ్యాటర్. 15 రోజుల తర్వాత ఆలూరులో దొరికినాం. పట్టుకున్నారు. అప్పుడు కొట్టినారా? ఆహా, మా అన్న ఇంట్లో ఉంటుంది భత్తాచలం. కొట్టనా రారు, ఇంకా సాల్ రారి, మీ సరసం ఎక్కర్రే. ఓకే అని ఇక చెప్పు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లోపల పాతది. ఓకే. ఏమమ్మా మిమ్మల్ని ఎవరు కొట్టలేదా? నన్ను ఎవ్వరు కర్నూలులో చూసి భయపడాల్సిందే కానీ కొట్టే వాళ్ళు ఉండరు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఫ్రెండ్స్ కూడా కొడతారు కదా. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఎందుకు కొడతారు? ఫ్రెండ్స్ కొట్టినారా? నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. అవతల తండ్రి ఆవేశపరుడు అయితే ఆయన ప్యానా ఎప్పుడైతే నీకు 3 ముళ్ళు ఆ పాప 3 ముళ్ళు పన్నాయో నీ ఎంటిక కూడా విక్కోలేరు. నా వెంట్రుకు కూడా పీకలేరు. అంతేనా? 3 ముళ్ళు పడాలి అంతే. అది మామూలుగా పెళ్లి చేసుకొని పాప బాబు అయినాక వస్తారు. 3 ఇది ముళ్ళు టెక్నిక్ కదా. అయ్యా చెప్పు. వాస్తవంగా మంచి మాట అడిగినావు. ఎత్తుకపోయినా పోలీస్ స్టేషన్ లో, సార్ నా వయసు 18 సంవత్సరాల 3 నెలలు, నా ఇష్ట ప్రకారంగా వచ్చినాను, ఇతను నన్ను బలవంతం చేసి తీసుకుపోయినాడు అన్నారా? తీసుకోపోలే, ఇష్టపూర్వకంగా నేను పెళ్లి చేసుకున్నా, నా ఇష్టపూర్వకంగా. అంటే అమ్మ బయటికి వెళ్ళిపోండి అమ్మా, మీ ఇద్దరు మిమ్మల్ని బయటికి గంటేసినారా? ఎలా వెళ్ళిపోండి అమ్మా అని అంటే నేను మిమ్మల్ని జైలు వేసినారా? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. కంప్లీట్ గినారే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా ఎస్ఐ అంటే బాబు ఆ బాబు ఇష్టపూర్వకంగా ఉంటుంది, వెళ్ళిపోమ్మా అని. ఎక్కడికి? మా ఇంటికి. అట్లానా? వెళ్ళిపోండి అంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి అన్నారేమో అని అనుకుంటున్నా. వాళ్ళ ఇంటికి పోయి మీ ఇంటికి ఎప్పుడు తోలుకొచ్చుకున్నారు? ఎమ్మడితే స్టేషన్ నుంచి ఇచ్చేసినారు. లేకుంటే ఒక వారం వాళ్ళ ఇంట్లో, ఒక వారం వాళ్ళ ఇంట్లో పెట్టి రాజ్ చేస్తారు కదా. రామచంద్ర అన్నా, ఎప్పుడైతే అమ్మాయిని నువ్వు తీసుకొచ్చి ఒక్కసారి నేను ఆ పాపతో మాట్లాడతాను పంపి అని నువ్వు పంపించినావో అయిపోయి నీ బతుకాటికి భస్మం. కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎవరు? ఆ పాపని పంపించకూడదు. నువ్వు ఆటికి పోయినావు అంటే రావు. నన్ను ఇడిచిపెట్టి పోకూడదు అనేది మైండ్ ఇచ్చేసి పెట్టాలా. నన్ను ఇడిచిపెట్టి పోకూడదు అనేది మైండ్ ఇచ్చేసి పెట్టాలా. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. ఎలా ఉన్నారో చూడండి యూత. ఫస్ట్ మీరు ఇట్లాంటి ఎడ్యుకేటెడ్ వాళ్ళతో నుంచి తీసుకోవాలని చెప్పేసి చెప్పినారు, అంతే కదా? మా అమ్మోళ్ళ ఇంటికి పోయి హ్యాపీగా వచ్చిరు. 3 నెలలకు వచ్చిరు వాళ్ళే. ఎందుకు కొట్టనికనా? నిన్నెవడైనా టీ తాగించి మరి కొట్టాడ్రా? చూడనీక బిడ్డను చూడండి ఉండలేరు. కొట్టనీక లేదయ్యా ఇప్పుడు. ముందుగా కొడతారు కదా సార్.
ఎవడు కొడతాను. మా ఫ్రెండ్ అయితే తుక్కు లేపినారంటే చెప్పు తీసుకొని కొడతా. సందీప్ అని ఉన్నాడు మా ఫ్రెండ్, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇంటర్ క్యారేజ్ మ్యారేజ్ ప్రెసిడెంట్ నేను. సార్ ఏంటి సార్ అది? ఇంటర్ క్యారేజ్ మ్యారేజ్ ప్రెసిడెంట్ నేను. అవునా? కర్నూలు జిల్లాకి. అందుకే మిమ్మల్ని ఏం చేసలేరు అన్నమాట. మా ఫ్రెండ్ ని కొట్టినారు తెలుసా, వాడిని బాబడి కూడా కొట్టాడు. అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. కుక్కర్ కొట్టాడు సార్. అది చూసి నేను అనుకున్నాను, అరే లవ్ మ్యారేజ్ చేస్తే తప్పండు రాంపండు చేస్తారు, ఇట్లా చేయకూడదురా నాయనా. నాకు అప్పటి నుంచి అట్లా భయము. అంది 2020లోనే 18లోనే అయిపోయింది. నా ఇంట్లో ఫ్రీగా ఉంది, ఉండొచ్చు. ఎవడోసాడో నా ఇంట్లో చూపిస్తా. ఇప్పుడు వద్దులేండి, వాడు పెళ్లి చేసుకొని యాదో ఉండిపోయినారు ఇంకా. అట్లా అన్నమాట. అంటే పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకుంటే కొడతారు అనేది నా మైండ్ లో ఫిక్స్. కాలాలు పోయినాయి. ఆ కాలాలు పోయినాయి. ఆ కాలాలు అప్పుడు 10 ఏళ్ళ 20 ఏళ్ళ క్రితం, 10 ఏళ్ళ క్రితం మాటను. ఓకే ఓకే. ఇప్పుడు ఓకే మాట్లాడతారు. ఏమమ్మా ఎందుకు పోతావమ్మా అంటే, అవునా ఇష్టపూర్వకంగా పోయినారు డాడీ. సరేలే ఇంకా ఏదో ఒక కాలం పెట్టి ఒక ఫంక్షన్ పెడతారు. ఏం ఎందుకు మళ్ళా బిడ్డ ఎక్కడ పోయింది అని చెప్తే బంధువులకి సిగ్గుసేటు కదా. ఫంక్షన్ పెట్టి ఏదో ఫంక్షన్ లో మళ్ళీ ఏం కొట్టరు కదా. నువ్వేది నాయన కుట్రరు అని పట్టినావు. ఏంట్రా ఇది అంటే పిలిపించుకొని మళ్ళీ కొడతారేమో. ఏంది నీకు ఈ భాష ఎవరు నేర్పించినాడు? అదే సార్, మళ్ళీ నాకు అదొక భయం అనేది. ఇక మొదలెడదామా? సరే సార్, ఇప్పుడు మనమైతే మ్యాటర్ లోకి వద్దాం. ఆ అమ్మాయిది మీకు చూపిస్తున్నామని చెప్తున్నాం కదా, ఆ అమ్మాయికి నరదోషం ఉందంట, పర్లేదు కదా మీకు? అవు సార్, ఎవడు చెప్పినాడు నరదోషం ఉందని? ఆ జ్యోతిష్యుడు చెప్పినాడు. వాడిని చెప్తా కొడితే సరిపోతుంది. మళ్ళీ ఈయన చూస్తే నన్ను మిమ్మల్ని తీసుకురాపో అని చెప్పేసి అన్నాడు. చిన్న పూజ ఉంటది అన్నాడు. ఎవరు? ఈయన స్వామీజీ అన్నమాట. నన్ను తీసుకురమ్మన్నాడా? పోదాం పవన్ కాటికి. ఓకే. ఎంత ఇవ్వాలి వానికి? అడిగినాడు సార్, ఆయన 25,000 అడిగినాడు. రూపాయి ఇచ్చినావా? అడ్వాన్స్ కింద 5,000 4,000 ఇచ్చిన. రూపాయి ఇయ్యాకు. ఏం వద్దు. అవునా? నాకు తెలుసు అవన్నీ. చూడు నేను అడుగుతా. మళ్ళా ఆయన అన్ని మాకు చేసి పెట్టినాడు. ఏం లేదు. స్వామీజీ నమస్కారం. స్వామీజీ అదే ఈయనతో మాట్లాడుతుంటే అవన్నీ నమ్మొద్దు, చెప్పుతో కొట్టండి అంటున్నాడు స్వామీజీ మిమ్మల్ని. నీ అమ్మ చెత్త నా కొడక. ఏడన్నర దోషం ఉంది స్వామి ఈ కాలంలో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఏం లేదు, మీరు డబ్బులు తిండికే ఎందుకు ఇవన్నీ డూపు కూతలు చేస్తారు? మీరు తమాజ్ చేస్తున్నారా? మేము పేపర్ వాళ్ళం, మాకు తెలుదా? ప్రెస్ వాళ్ళము. నర దోషం లేదు, కుక్క దోషం లేదు, ఏం లేదు. ఏం చేసుకుంటావో చేసుకో. ఆ పిల్లోనికి పెళ్లి చేసేది నేనే గ్యారెంటీగా. ఏమి కాదు. నేను కాలువ బుక్కలో శివుని ఎదురుగా పోయి శివుని లింగాని కాడ తాకిచ్చి తాళి కట్టిస్తా. ఇప్పుడు ఆయన చెప్పేది మ్యాటర్ వినండి. మ్యాటర్ ఏందో చెప్పండి స్వామి. ఏం దోషం ఉంది, ఏం చెయ్యాలా చెప్పండి. అది నిజమా కాదా చెప్తాడు. ఆమెకి నల దోషం ఉంది చెప్తున్నా, ఎందుకంటే మాకు అన్ని మాయలు మంత్రాలు శక్తులు తెలుసు కాబట్టి చెప్తున్నావు. లేదా యానా కొడుకు చెప్పినాడు నీకు నరదోషాలు బిరదోషాలు శక్తులు ఉన్నాయని? డూప్ కూతలు డబ్బులు సంపాదించుకోనికే 25,000 నీకేం ఎట్టుకొచ్చినాయా? డబ్బులు ఎవరికి ఊరికే రావు. పెట్టాయి ఫోన్ పెట్టాయి. వినండి, ఫోన్ పెట్టాయి. జంగిల్ రాజా పెట్రా ఫోను లకడి కపాల్.
నా కొడుక అన్న స్వామీజీ ఆయననే చెప్పినాడు అమ్మాయితో నన్ను ఈడ దించితే నేను ఆట ఎక్కిపోతా, నన్ను ఈడ దించితే నేను ఆట ఎక్కిపోతా. అట్లాంటివి నేను నరదోషాలు డబ్బులు సంపాదించుకొని వాళ్ళు. ఇప్పుడు ఆయన తొలుకురమ్మని ఒక అమ్మాయితో ఒక చిన్న వివాహం ఉంది ఇప్పుడు మీకు, అది చెప్పేంత వరకైనా వింటున్నారా అంటే అది వినడం లేదు మీరు. నాకు వివాహమా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అట్లాంటివి చేయకు నాకు. ఒక్క నిమిషం స్వామి సార్, ఒక్క నిమిషం స్వామీజీ గారితో ఒక్క మాట మాట్లాడండి, ఆయన చెప్పేది వినండి. స్వామీజీ ఒకసారి క్లియర్ గా చెప్పండి ఏం చేయాలో. చెప్పండి పర్లేదు చెప్పండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన ఖచ్చితంగా ఆమెకి నరదోషం ఉంది, నేను చూశాను. మొత్తము ఆమె చేసుకుంటే ఖచ్చితంగా అతను చనిపోతాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు ఏం చేయాలో అది చెప్పండి స్వామీజీ. ఇతన్ని అడగండి, ఈయన వయసు ఎంతో? ఆయన వయసు ఎంత? 52. 52. సరే నాయన, నేను చెప్పిన ఒకసారి చెప్పు. నీ చిటికెన వేలికి, ఆయన చిటికెన వేలికి, ఆయన పొడికెన వేలికి, ఆయన 2 చెవులకి, ముక్కుకి తాడు కట్టాలి నాయన. ఏం తాడు? అది ఇక్కడ కడితే మగుతాడు, ఇక్కడ కడితే ఉరుతాడు, ఇక్కడ కడితే కాసితాడు. మరి అక్కడ కడితే పడతాడు. మన నేను మంత్రించిన తాడు ఒకటి ఇచ్చాను కదా. కన్ఫర్మ్, నేను వస్తాను బాబు. తాడు కట్టాలి నాయన ఖచ్చితంగా. ఆ తాడు కట్టి నేను చెప్పిన విధంగా మీరు చేస్తే ఖచ్చితంగా దోషం తొలగిపోయి బాగుంటది నాయన. ఒక్క నిమిషం సార్, చెప్పు స్వామి. నాయన నేను చెప్పేది బాగా విను ఒక్కసారి, ఎందుకంటే నా మాట కూడా విను, నీకు తెలుస్తుంది. ఏం లేదు నాయన, నీ ఏజ్ 52 కాబట్టి నీ చిటికెన వేలికి, నీ బొటికన వేలికి, నీ 2 చెవులకి, నీ ముక్కుకి ఒక తాడు కట్టాలి నాయన, దారం లక్కర్రి. అది కట్టి నేను చెప్పిన విధంగా చేసి ఖచ్చితంగా దోషం తొలగిపోతుంది, బతుకుతాను నాయన. సరే స్వామి. ఓకే స్వామి, వస్తున్నాంలే. స్వామీజీ ఇతను పాస్ పోస్తాను దింపమంటున్నారు, దింపేనా మళ్ళీ ఏం కదా? వస్తున్నాయి షుగర్ పేషెంట్ ని. లేదు దింపకూడదు అసలు, ఎందుకంటే మనం అరే నా కొడక ఓసలి వెళ్ళి నా కొడక ఒమేగా డ్రాగన్ నుంచి పాలు కూడా తీసినాం కదా. అమ్మాయి ఏం టార్చర్. దించు, నాకు షుగర్ పేషెంట్. ఒంటికి ఈడే వస్తా చూడు, నేను షుగర్ పేషెంట్. బాటల్లో పోయాను. వద్దు, బాటల్ మీరు వద్దు, ఈ బాటల్లో నీళ్ళు నాకు దించు, నేను దించు, ఒంటికి వస్తా, ఈడే వస్తా. స్వామీజీ ఈడే పోస్తాను ఒక్క నిమిషం పోస్తా. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమో భయపడ్డాను. ఒక్క నిమిషం పోస్తా. ఆగండి సార్, నువ్వు ఇట్లా నాకు ఒక్క నిమిషం ఆగండి సార్, చెప్తే వినండి. నువ్వేమన్నా మెంటలా? ఒక్క నిమిషం పోస్తా అంటే సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, దింపుతా. మళ్ళీ దించు. మీరు ఎందుకు కింద హైపర్ పారిపోతారా? నేనేం పారిపోను కదా, నాకు డబ్బులుండాయా ఆటోకులు లేవు. మళ్ళీ ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం. ఒంటికి వస్తున్నాయి. ఒక్క నిమిషం ఆగుతారా మనిషి కాల సార్? సార్ చెప్పండి సార్. స్వామి చెప్పండి స్వామీజీ, నాకు షుగర్ పేషెంట్ ఉంది స్వామి. శిష్యాన్ని చెప్పేది నాయన హరీఫ్. సార్ ఈయన తిట్టినాడు కదా స్వామీజీ మిమ్మల్ని? తిట్టినాడు, అందుకనే నేను ఇచ్చిన కొమెడియా డ్రాగన్ నుంచి తీసిన పాలని ఇంజక్షన్ ద్వారా ఆయనకి ఫస్ట్ ఇంజక్షన్ ఎక్కి ఆ పాలని. సరే స్వామి, ఆయనకి ఇంజక్షన్ ఇచ్చిన పాలని, ఆయనకి ఇంజక్షన్ కొమెడియా డ్రాగన్ పాలని. ఇప్పుడే చేద్దున్నా స్వామీజీ, ఆయన మందు తాగి ఉన్నాడు స్వామీజీ. నువ్వు తెలుసు స్వామి. ఒక్క నిమిషం ఆగండి సార్. నువ్వేంది స్వామీజీ అనుకుంటా. ఒక్క నిమిషం తెలుసు. ఇప్పుడు ఆయన వద్దన్నాడు కదా సార్. నువ్వు తెలుసు ఆయన ఒంటికి పోసా, నీ కాలు ముక్త. మళ్ళీ మీరు దీంట్లో సాయం చేస్తా అన్నారు. నేను చేస్తా, నీకు చేస్తా అంటే చేస్తా. నీ కాలు ముక్త. ఇప్పుడు ఆ మంచి ఎక్కించిన మంచిని కూడా తొడుకొద్దాం సార్. ఆడికే పోందండి, వెనక్కువా. మీరు మధ్యలో దిగిపోతే ఇంకా నాకు ఎవరు సాయం చేస్తారు? మీరు సాయం చేస్తారా అని 30,000
ఇడాపు 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 ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు నాకు పాస్ పోపిస్తావా లేదా నాకు డిస్టర్బ్ అయిపోయినా సార్ నేను ఓ పాట పాడాను సార్ ఐఎమ్ వెరీ సారీ ఐఎమ్ వెరీ స్వామి అన్నాగా 100 సారీ అన్నాక 100 సార్లు ఇంకా ముందుకు పోనీ లేదు ఎన్నికలు ముందుకి సార్ ముందుకి సూదే నీకు నేను ఆడే చెక్ పోస్ట్ లోనే తాళి కట్టిస్తా సర్కిల్లోనే ఎవడొస్తాడో చూస్తా కొడుకుల్ని ఉచ్చ పోపిస్తా కొడుకుల్ని